హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియా రాజ్ని. ఈరోజు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నా చూడండి. సో అదేంటంటే ఏమంటారు మీరు, ఉగ్గాని అంటారా ఏమంటారో తెలియదు, మేమైతే ఉగ్గాని అంటాం అనమాట. సో రాయలసీమ స్పెషల్ అంటారు, బట్ ఉత్తర కర్ణాటక స్పెషల్ కూడా ఇది. సుశీల అంటారు ఇక్కడ సైడ్ అయితే. సో ఇప్పుడు నేను ఆ మురుమురాలని ఒక మనకు ఎంత కావాలో అంతా నేను వీటిలో వాటర్లో నానబెట్టాను అనమాట. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను, కొద్దిగా కరివేపాకు వేసాను. సో అది రెడ్ అయిన తర్వాత ఆనియన్ ఇలా పొడుగా కట్ చేసుకోవాలన్నమాట. సో నేను పెద్ద ఆనియన్ తీసుకున్నా. తర్వాత చిల్లీ, పచ్చిమిర్చి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, కారం ఎక్కువ తినలేరు. సో నేను కొద్దిగా వేసుకున్నా. సో అవి అంతా కొద్దిగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి, అంటే మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. నేను తగినంత వేసుకున్న సాల్ట్. సో అది కొద్దిగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనము టమాటో వేసుకుందాము. ఇక్కడ కొద్దిగా ఇది మగ్గాలి కదా, సో అప్పుడే టమాటో వేయొద్దని కొద్దిగా మగ్గిన తర్వాత టమాటో వేసిన, 1 టమాటో వేసుకున్నా. సో దీనికి స్కిప్ చేసేది ఏం అవసరం లేదు, టమాటా కంపల్సరీ వేయాల్సిందే, టేస్ట్ బాగుంటుంది. సో ఇది ఫంక్షన్లో, ఇక్కడ ఏదైనా ఫంక్షన్ అయినా ఈ టిఫిన్ చేస్తారనమాట ఇక్కడ సైడ్ అంతా, కర్ణాటక సైడు. సో ఇది కొద్దిగా మగ్గింది కదా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. కొద్దిగా కలిపేసుకోండి. కొద్దిగా పసుపు పచ్చివాసన పోవాలి కదా, సో కొద్దిగా కలిపేసుకోండి బాగా. అది మగ్గిన తర్వాత మనం పాలు వేసుకుందాం. ఇందులో ఒక 1/2 కప్పు కన్నా తక్కువనే, నేను 1/4 కప్పు అనుకుంటా అంత వేసుకున్నా. సో పాలు వేసుకోండి. ఇందులో కొద్దిగా పెరుగు వేసుకున్నా కూడా బాగుంటుంది, బట్ నేను ఒకసారి అలా చేస్తా, ఒకసారి ఇలా చేస్తా అనమాట. సో పాలే ఎక్కువ యూస్ చేస్తా. సో ఇది కొద్దిగా ఉడకనిద్దాం. సో ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మురుమురాలని నానబెట్టాం కదా, సో అది మనం తీసి పెట్టుకున్న సైడ్కి. సో నానినే లేదా చూడండి, చూసి తీసేయండి. ఇలా వాటర్లో నుంచి మురుమురాలని తీసేయండి. సో ఇది చూడండి, పాలంతా ఇలా మగ్గిపోయినాయి కదా. సో నేను ఇప్పుడు మురుమురాలని అవి నానబెట్టినాం కదా, అవి తీసి ఇలా ఒక బౌల్లో పెట్టి ఇలా వేస్తున్నా చూడండి దాంట్లో. ఇదైతే చాలా ఈజీ రెసిపీ, మురుమురాలు ఉగ్గాని అని. చాలా అంటే చాలా, కానీ కొంతమందికి అయితే చాలా అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. ఉప్మా కన్నా బెస్ట్ అంటే ఇదే అంటారు. సో ఉప్మా అయితే ఎక్కువగా నచ్చదు, బట్ ఈ మురుమురాలు ఉగ్గాని చేస్తే మాత్రం చాలా ఇష్టము. దీంతో బజ్జీ చేస్తారనమాట. సో నేను ఈరోజు చేయలేదు, ఎప్పుడైనా చేస్తా, కానీ మా హస్బెండ్ మార్నింగ్ ఆయిలీ ఫుడ్ ఎందుకని వద్దంటారు. సో చేయలేదు. ఎప్పుడైనా చేస్తా, మావయ్య వాళ్ళు వచ్చేటప్పుడు చేస్తా అనమాట. సో ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలిపేసుకోండి, పైనకి కిందికి ఇలా చేసి కలిపేసుకోండి బాగా. సో ఇది ఇలా కలుపుకున్న తర్వాత మనము నిమ్మకాయని పిండుకుందాం. నేను 1 నిమ్మకాయ పిండుకున్నా. మీకు పులుపు వద్దంటే నిమ్మకాయ పిండుకొద్దండి. సో నేను నిమ్మకాయ పిండుకున్నా, మా వాళ్ళకి కావాలి కాబట్టి నేను నిమ్మకాయని ఇక్కడ పిండుకున్నా. సో ఇక్కడ నిమ్మకాయ పిండుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ పుట్నాల పిండి వేసుకున్నా. ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, దీంతోనే టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇది 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దండి. ఒక 2 టేబుల్ స్పూన్ లేకుంటే 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో అది ఇలా కొద్దిగా కలిపేసుకోండి బాగా. సో అయిపోయిందండి, ఇంతే, ఏం లేదు. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవచ్చు, ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర పైన కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్లో వేయలేదు, పైననే వేస్తున్నాను అనమాట. సో ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ అనమాట. సో ఇలా బాగా కలిపేసుకొని కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. సో మీకు నా డైలీ వ్లాగ్స్ కావాలనో, మళ్ళీ వంటల వ్లాగ్స్ కావాలనో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.